ఈ రోజు వీడియోలో ఉత్తప్పం టేస్టీగా చట్నీ ఈజీగా చేయడం ఎలాగో చూద్దామండి. దీనికోసం 5-6 గంటలు నానబెట్టుకున్న మినపప్పును కడిగి మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాం అనుకోండి, 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకుని బాగా కడిగి పక్కన ఉంచుకోవాలి. కడిగి పెట్టుకున్న ఇడ్లీ రవ్వలో నీళ్ళని బాగా పిండేసి గ్రైండ్ చేసుకున్న మినపిండిలో వేసి కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండి ఎక్కువ క్వాంటిటీలో ఉందనుకోండి, ఒక 2-3 గంటలు బయటే ఉంచి తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఇలా చేయడం వలన ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు స్లో అయినా కూడా అసలు స్టార్ట్ అవుతుంది కదా. ఈ ఫర్మెంటేషన్ వల్ల ప్రోబయోటిక్స్ పెరుగుతాయి. ఇది గట్ హెల్త్కి చాలా మంచిదండి. ఈ బ్యాటర్ని ఒక రోజుకు సరిపడా మాత్రం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. రాత్రంతా ఫర్మెంటేషన్ అవుతుంది, మార్నింగ్ హ్యాపీగా వాడేసుకోవచ్చు. ఈ విధంగా ఇడ్లీ రవ్వలో నీరు మొత్తం పోయేలా పిండేసి మినపిండిలో వేసి కలుపుకుంటున్నాను. ఇలా కలిపి పెట్టుకుని ఇడ్లీ పిండి ఇంట్లో ఉందనుకోండి, బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది. ఇడ్లీ వేసుకోవచ్చు, అట్లు వేయచ్చు, అలాగే ఉత్తప్పాలు వేయచ్చు. అలాగే పిండి గ్రైండ్ అయ్యేప్పుడే కొంచెం పిండి తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, గారెలు కూడా వేసుకోవచ్చు. అప్పటికప్పుడు గారెలు వేసేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ డే వేసుకుందాం అనుకుంటే మాత్రం తప్పకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పిండిని బయట 2 గంటల వరకు ఉంచేసుకుంటున్నాను. 2 గంటలు అలా వదిలేసిన తర్వాత తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. నేనైతే 3-4 డేస్కి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి తప్పకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. లేదంటే నెక్స్ట్ డేకి బాగున్నా కూడా తర్వాత రోజు నుంచి పిండి అంతా పులిసిపోతుంది. నేను లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్ ఆన్సర్ 9 ఆవులండి. అది చాలా సింపుల్ అండ్ సిల్లీ క్వశ్చన్ అండి. ఆన్సర్ వెంటనే చెప్పేయగలిగినా కూడా ఇంకా ఏదో ఉందన్నట్టు ఆలోచిస్తాము. నిజానికి 2 seconds లో చెప్పేయగలిగే ఆన్సర్ అది. కాకపోతే 20 seconds దాటి తీసుకుంటామండి ఆన్సర్ చెప్పడానికి. మీకెంత టైం పట్టింది సరదాగా కామెంట్స్ లో రాయండి. ఇక మన ఊతప్పం దగ్గరికి వస్తే మందపాటి ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ ని 2 గరిటెల వరకు వేసి కొంచెం స్ప్రెడ్ చేసి వదిలేయండి. ఊతప్పాలు క్రిస్పీగా రావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. రెగ్యులర్ గా వేసే ఆయిల్ కంటే కొంచెం ఎక్కువ వేసుకుని సన్నని మంటపై దోరగా వేయించుకుంటే ఊతప్పాలు టేస్టీగా రెడీ అవుతాయండి. ఇప్పుడు సన్నని ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర వేసుకున్నాను. ఇంకా నా దగ్గర పప్పుల పొడి ఉంటే అది కూడా వేసుకున్నాను. ఇప్పుడు క్యారెట్ తురుము వేస్తున్నాను. ఇప్పుడు ఏదైనా లిడ్తో క్లోజ్ చేసి 4-5 నిమిషాల వరకు సన్నని మంటపై వేయించుకోండి. 4-5 నిమిషాలు వేయించుకున్న తర్వాత లిడ్ తీసి పక్కన పెట్టి టర్న్ చేసుకోవాలండి. ఈ ఊతప్పాల్లోకి పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఇలా ఏ కాంబినేషన్లో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే వేయించిన శనగపప్పు, పల్లీలు కలిపి చట్నీ చేశాను. ఈ చట్నీ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు ఇక మన టేస్టీ ఉత్తప్పం రెడీ అయిపోయింది. ఇక ఈజీ చట్నీ ప్రిపరేషన్ చూద్దాం. మీరంతా కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. లాస్ట్ వీడియోలో అయితే లాజికల్ క్వశ్చన్ అని చెప్పి ఫన్నీ క్వశ్చన్ అడిగాను కదా, ఇప్పుడైతే ఒక లాజికల్ క్వశ్చన్ అడుగుతానండి. ముందుగా చట్నీ ప్రిపరేషన్ చూసేద్దాం. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి మన రుచికి సరిపడా, అంటే మనం ఎంత కారం తినగలం అన్న దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇది చాలా ఈజీ చట్నీ అండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత వేయించిన శనగపప్పు, అలాగే ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 2 రెబ్బలు వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటన్నింటినీ పూర్తిగా చల్లారించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసి తెచ్చుకుంటున్నాను. దీనికి తాలింపు ఏం అవసరం లేదండి, కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే తాలింపు ఏం వేయలేదండి. ఇప్పుడు మన సూపర్ టేస్టీ చట్నీ ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట. మన టేస్టీ ఉత్తప్పంలోకి ఈజీ చట్నీ వేసుకుని ఒక్కసారి టేస్ట్ చేయండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఒక గదిలో బంధించబడి ఉన్నారు. మీ ఎదురుగా 3 doors ఉన్నాయి. దాని వెనుక ఫుల్ గా ఫైర్ ఉంది, తీస్తే మీదకి వస్తుంది. రెండవ దాని వెనుక తుపాకులు పట్టుకున్న హంతకులు ఉన్నారు. డోర్ వెనుక 3 సంవత్సరాలుగా ఆహారం లేకుండా ఆకలి మీద ఉన్న సింహం ఉంది. మీరు సేఫ్ గా బయటకు రావాలి అంటే ఏ డోర్ నుండి బయటకు రావాలి? ఆన్సర్ చేయడానికి తప్పకుండా ట్రై చేయండి.